హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుసి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండి, అది కూడా మట్టి కుండలో. గుమగుమలాడి చెరువు చేప పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా 1 కేజీ చేప తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కోసి ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. చేపల పులుసు కోసం 6 ఉల్లిపాయలని తీసి కడిగి పెట్టుకున్నానండి. అవి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో కాస్త కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల ముక్కకి కారం పడుతుందన్నమాట. కాస్త కారం కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా మట్టి కుండను రెడీ చేసుకోవాలండి. దాన్ని శుభ్రం చేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేయాలి. మట్టి కుండ కాబట్టి కాస్త టైం పడుతుంది హీట్ అవ్వడానికి. హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఉల్లిపాయతో పాటు టమాటాను కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చండి. నేను టమాటా వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసాను. ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేయాలండి. ఇది కాస్త టైం పడుతుంది, కానీ ఉల్లిపాయ పేస్ట్ని రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సరిగా వేగలేనట్లయితే పులుసు తీపిదనం వస్తుందన్నమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం మనం దీన్ని ఎక్కువసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయ బేగా ఫ్రై అయ్యడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలండి. దీనికోసం నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలను అన్నిటిని కలిపి పేస్ట్గా తయారు చేసి పెట్టుకున్నాను. నచ్చిన వాళ్ళు ఇందులోనే యాలకులు, లవంగాలు, మసాలా అది కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు మాత్రమే వేసాను. ఈ అల్లం పేస్ట్ కూడా స్మెల్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలండి. పచ్చివాసన పోతుంది, అప్పటి వరకు వేయించాలి. ఇది బాగా వేయించుకోవడం వల్ల పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారా, ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు 1-2 రెబ్బలు లేత కరివేపాకు వేసుకోవాలండి. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన చేపల పులుసుకి. లేతది వేయించుకోవాలండి, మ్యాక్సిమం లేతది ఉంటేనే వేయండి. ఇప్పుడు మనం కారం పెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేయాలండి. అప్పుడు కారం ఇంకా బాగా పడుతుంది. మనం ఆల్రెడీ 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా హీట్ పాత్రలో వేసి 5 మినిట్స్ అలా వదిలేసామంటే కారం చక్కగా పడుతుంది. పులుసులో కూడా ముక్క చప్పదనం రాకుండా కారం కారంగా ఉంటుందన్నమాట. ఈలోగా మనం చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండుని మనకి ఎంత క్వాంటిటీలో అయితే పులుసు కావాలో అంత వాటర్ వేసి మనం పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ ఇవి మగ్గిన తర్వాత మనం ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేయాలి. వాటర్ వేసి ఉడికించిన తర్వాత పులుసు వేసుకునే కన్నా ఇలా డైరెక్ట్ చింతపండు పులుసు వేసినట్లయితే చేపల పులుసు టేస్ట్ బాగుంటుందండి. పాతకాలం పద్ధతి చేపల పులుసులా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మనకి ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కారం ఇలా ఏమైనా తగ్గినట్లయితే ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వేసుకుని గరిటె పెట్టి కలపకూడదండి. మనం మూకుడిని పట్టుకుని రొటేట్ చేయాలి. గరిటె పెట్టినట్లయితే ముక్క విరిగిపోతుంది. అవన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత ఊరుకురికే తీయకూడదండి. మూత అస్తమానం తీస్తే ఫ్లేవర్ బయటకు పోతుంది. మూత పెట్టేసి 15 మినిట్స్ అలా దాన్ని వదిలేసినట్లయితే చక్కగా చేపల పులుసు దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు మూత తీసి చూసుకుని మనకి నచ్చినట్టు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సరిగా చక్కగా ఎలాగైపోయిందో దగ్గరికి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన చేపల పులుసు తయారైపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన కర్రీని కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.